నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా వ్లాగ్స్. దేవీ నవరాత్రుల సందర్భంగా మీకోసం కనకదుర్గా గాథలు అందిస్తుంది జ్వాలా వ్లాగ్స్. లెట్స్ స్టార్ట్. కృష్ణానది తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్నటువంటి కనకదుర్గామాత స్వయంభువు. ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది. ఈ చక్రానికి అగస్త్యుల వారు తమ తప ఫలాన్ని ధారపోశారని చెబుతూ ఉంటారు. దుర్గామాత మొదట్లో రౌద్ర రూపంలో ఉండేదని ఆదిశంకరులు ఇచ్చేసి శ్రీచక్రంలోని రౌద్ర బీజాలు తొలగించి పిదప దుర్గామాత శాంతమూర్తి అయ్యి తనను దర్శించే భక్తుల కోరికలు నెరవేరుస్తుందని చెబుతారు. అయితే కనకదుర్గా క్షేత్ర మహత్యాన్ని తెలిపే పురాణగాథలు మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఇంద్రకీలాద్రి కథ. ఈ కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై స్థిర నివాసం ఏర్పరచుకొని భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది. కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై వెలసి ఉండడానికి ఒక ముఖ్యమైన కథ కూడా ఉంది. దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు. అతను పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతనికి తపస్సుకు మెచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారట. పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనమయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు. అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారణానంతరం కనకదుర్గామాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది. ఇక్కడ దుర్గా 8 బాహుల్లో 8 ఆయుధాలు కలిగినటువంటి సింహాన్ని అధిష్ఠించి మహిషాసురోత్తమ అంగాన్ని శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది. ఆరి, శంఖం, కేత, శూల, పాశ, అంకాశ, మౌరి, సౌనకాలనేవి దుర్గాదేవి బాహుల్లోను ధరించే 8 ఆయుధాలు. ఈ దేవిమూర్తికి ఎడమ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది. అంతేకాదు ఆ శ్రీచక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి కూడా ఉంది. ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికి జరుగుతాయి. ఆ దేవిమూర్తులకి గల మకర తోరణంపై నవదుర్గలు విగ్రహాన్ని చెక్కబడి ఉన్నాయి. శ్రీశైల బ్రహ్మచారిణి, చండ, మష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మణిగౌరి, సిద్ధి అనే నవదుర్గలు పేర్లు. ఇప్పుడు మనం మహిషాసుర సంహారం గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ధనువు పుత్రులైనటువంటి రంభకరంబులనే వారు సంతానం కోసం ఈశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశారట. కరంబుడు నీటిలోనూ, రంభుడు చెట్ట పైన కూర్చొని తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంబుని సంహరించాడు. సోదరుని మృతికి విచారగ్రస్తుడైనటువంటి రంభుడు తన తల నరుక్కొని పరమేశ్వరుడికి అప్పించడానికి సమకట్టాడు. అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. పుత్ర సంతతి లేని నాకు నువ్వే 3 జన్మలు పుత్రునిగా జన్మించాలి. ఈ బిడ్డలు ముల్లోకాలను జయించేవాడు, వేదాంగ విదుడు, కామరూపుడు, దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుని వరం కోరాడు. ఈశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు. రాక్షస స్వభావుడైనటువంటి రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కరంగా మైథునం సాగించాడు. అప్పుడు రుద్రుడు తన అంశంతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు. చూలు నిండాక మహిషాకారంతో బిడ్డ జన్మించాడు. అతడే మహిషాసురుడు. అతను మహాబలవంతుడై ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలన్నీ గజగజలాడిస్తూ లోకకంటకుడయ్యాడు. ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షి శిష్యుని బాధిస్తూ ఉండడంతో మహర్షి ఉగ్గుడై స్త్రీ చేతిలో నీకు మరణ సిద్ధిస్తుందని శపించాడు. అయినా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని వీడక స్త్రీ సాధపుంగువులని, దేవతలని, ఋషులను బాధిస్తూనే వచ్చాడు. అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు. ఆ దేవి ఉగ్రచండిగా అనే పేరిట ఉద్భవించి మహిషాసురుని సంహరించింది. మరో జన్మలో మళ్ళీ ఈ మహిషుడు రంభుడి
పుత్రునిగా పుట్టి తన దానవ నైజంతో దేవతలని పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళి రూపంతో అవతరించి మహేషుణ్ణి మట్టుపెట్టింది. 3వ జన్మలో ఈ మహేషుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వసువరాలు పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోకపీడితుడయ్యాడు. ఆ మహేషునికి ఒకరోజు మహాకాళి తన ఒరిసి పట్టి తల నరికి రక్తపావనం చేస్తున్నట్లు భయంకరమైనటువంటి కల వచ్చింది. అందుకు కంపితుడైనటువంటి మహేషుడు భద్రకాళిని గూర్చి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యింది. ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని, నీ చేతిలో హతుడైన నాకు నీ యొక్క యజ్ఞ భాగార్హత కలగచేయవలసిందని మహేశ్వరుడు కోరాడు. మహిష, నువ్వు రుద్రాంశ సంభువు, నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు. ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరుడవై నా సన్నిధిని నిలిచి ఉంటావు అని దేవి పలికింది. ఆ తర్వాత మహేషుడికి మళ్ళీ జగన్మాత మాయ కప్పడంతో మళ్ళీ అసుర చేష్టలకు పూనుకొని దేవతల్ని మునుల్ని పీడిస్తూ ఉండడంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనకాదుర్గమాత రూపంలో ధరించి సపరివారుడైనటువంటి మహిషాసురుణ్ణి సంహరించింది. ఇప్పుడు మనం శంభు నిశంభుల కథ గురించి తెలుసుకుందాం. మహిషాసురుని వల్లే అతి క్రౌరంగా వ్యవహరించిన శంభు నిశంభులనే రాక్షసులను దుర్గామాత వధించిన గాథ పురాణాల్లో చెప్పబడి ఉంది. పూర్వం శంభు నిశంభులనే రాక్షసులు ఇంద్రాది దేవతల్ని పదవిభుష్టుల్ని చేసి ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాల్ని బాధించసాగారు. అప్పుడు దేవతలంతా దేవిని ప్రార్థించారు. వారి మొర ఆలకించిన దేవి శరీరం నుండి దివ్య తేజోరూప లావణ్యాలతో ఒక కన్య ఉద్భవించింది. శంభుని శంభుల సేవకులైన చండాముండులు ఈ అపురూప లావణ్యవతి వృత్తాంతాన్ని తమ ప్రభువులకు తెలిపారు. తమలో ఒకరిని వరించమని ఆమె వద్దకు రాయభారం పంపారు. శంభుని శంభులు తనతో యుద్ధం చేసి తనను జయించిన వారిని గాని, తనతో సమాన బల పరాక్రమశాలిని గాని తాను పెళ్లి చేసుకుంటానని ఆ కన్య బదులు చెప్పింది. ఆ మాట విన్నటువంటి శంభుని శంభులు కోపోద్రిక్తులై ఆ కన్యను పట్టెదమని తమ సేనాధిపతి ధూమ్రలోచనుని పంపారు. తనపై దండెత్తిన ధూమ్రలోచనుని అతని సైన్యాన్ని దేవి సంహరించింది. ఆ రుదిమంతా దేవి వాహనమైన సింహం త్రాగింది. ఈ వార్త విన్నటువంటి శంభుని శంభులు చతురంగ బలాలని సమకూర్చుకొని దేవిపై యుద్ధం ప్రారంభించారు. వారిని చూడగానే దేవి తన నుంచి మహాశక్తిని ప్రసరింపచేసి భూమధ్య నుండి ఖడ్గం, పాశం మొదలైన ఆయుధాలు సృష్టించి వాటితో రాక్షస గణాన్ని శంభుని శంభులని నిమేష కాలంలో హతమార్చింది. ఇప్పుడు మనం దుర్గాసుర సంహారం గురించి తెలుసుకుందాం. ఇలాగే దుర్గాసురుణ్ణి దేవి సంహరించినటువంటి కథ కూడా పురాణాల్లో పేర్కొనబడి ఉంది. పూర్వం దుర్గాసురుడైనటువంటి రాక్షసుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. ఆ వరగర్వతో అతడు విర్రవీగుతూ ముల్లోకాలను గడగడలాలించసాగాడు. ఇంద్రాది దేవతలు అప్పుడు పరాశక్తికి మొరపెట్టుకోగా ఆ దేవి కరుణించి శతాక్షి రూపం ధరించి దుర్గాసుని సంహరించింది. ఆ దేవి హేమవర్ణ తేజస్సుతో వెలుగొందటం వల్ల హేమదుర్గే అని ఆమెను దేవతలు స్తుతించారు. దుర్గాదేవి దుర్గాసురుని సంహరించడం కోసం వరుణి చేత శంఖం, అగ్ని చేత బల్లెం, వాయువు చేత బాణాలు, అంబుల పొది, ఇంద్రుడి చేత వజ్రాయుధం, బ్రహ్మచేత అక్షమాల, సూర్యుని చేత కిరణాలు, శివుని చేత సింహవాహనం పొందింది. స్కంద పురాణం సహ్యాద్రి ఖండంలో ఈ దుర్గామాత విజయగాథలు పొందపరచబడి ఉన్నాయి. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలా త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, చిక్శక్తి రూపమైన కుండలిని మహాశక్తియే శ్రీ కనకాదుర్గాదేవి.
తెలుసుకున్నారు కదండి, కనకదుర్గ యొక్క గాథలు, ఇంద్రకీలాద్రి కథ, మహిషాసురుని యొక్క సంహారం, శంభు నిశుంభుల యొక్క కథలు, దుర్గాసుర సంహారం గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరికీ దేవీ నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు.